హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చాలా రోజుల తర్వాత మీ మధ్యకి రావడం జరుగుతుంది. ప్రభు నాకిచ్చిన అవకాశం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి చాలాసార్లు మన దేవుడు ఎవరో మనం మర్చిపోతూ ఉంటాం కదండీ! మన సమస్యలు కొండంత అనిపిస్తాయి. మరి దేవుని యొక్క శక్తిని అవమానించేవారుగా ఉన్నాం కదండీ! మన సమస్యలు చూడంగానే బెదిరిపోయేవారుగా ఉన్నాం. జడిసిపోయేవారుగా ఉన్నాం. భయపడేవారుగా ఉన్నాం. అయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 64వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతున్నాను. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామం తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నువ్వు దిగి వచ్చేదవు కాక. జరుగునని మేము అనుకొనిన భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధి కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టుకొను వాని విషయమై నువ్వు తప్పక కార్యము సఫలం చేయు. మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలంన చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినపడలేదు. అట్టి సంగతి వారి తెలిసి ఉండలేదు. చాలండి. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. నిజంగా ఈ వచనం నా హృదయాన్ని తాకింది. 4వ వచనం. తన కొరకు కనిపెట్టుకొనిన వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమందు చూచి ఉండలేదు. నిజంగా చాలాసార్లు మన జీవితంలో మనం వెళ్ళే పరిస్థితులు గుండా ఎన్నోసార్లు దేవుని యందు నిరీక్షణ ఉంచుతాం. అది మీ గర్భఫలం అవ్వచ్చు, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, మీ వివాహం అవ్వచ్చు. ఇంకా చాలే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఇంక నేను కనిపెట్టింది చాలే. దేవుడు మర్చిపోయాడు, విడిచిపెట్టేశాను. అప్పటిదాకా బాగానే ఉంటాం. కానీ మన చుట్టూ ఉన్నవారు, అరే ఇంకా నీకు పిల్లలు కలగలేదా? ఇంకా నువ్వు స్థిరపడలేదా? మా పక్కింటి వారు అలా, మా చుట్టాలు ఇలా అని అందరి గురించి చెప్పి మనలో ఒకలాంటి కలవరాన్ని మొదలుపెట్టే విషయాలు చెప్తూ ఉంటారు. కానీ తన కొరకు కనిపెట్టు వారిని దేవుడు కలిగి ఉన్న కార్యాలు ఎవ్వరు ఎప్పుడు చూడలేదు. అంతేకాదు ఏ దేవునిని ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదు. చూడండి, తనను నమ్ముకొనిన బిడ్డల్ని ఏమాత్రము త్రోసివేసేవాడు కాదు. నిజంగా ఆయన యొక్క గొప్పతనం మనం చాలాసార్లు మర్చిపోతాం కాబట్టే మన జీవితంలో మనం చింతించేవారుగా ఉన్నాం. మరి ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తిని బట్టి పర్వతములు తత్తరిల్లుతాయి. మీరు చూసినట్లయితే నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు అక్కడ భూమి కంపించెను, అక్కడ పొగ దుమ్ము రేగెను అన్న వచనాలు మనం చూడవచ్చు. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయం 18వ వచనం చూద్దాం అండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. మరి మీరు చూసినట్లయితే మోషే గారిని ఆ పర్వతం మీద అక్కడ దేవుడు కలుసుకోవడం, నీ చెప్పులు విప్పి ఇక్కడ మండుచున్న అగ్ని పొదల్లో నుండి దేవుడు మాట్లాడతాడు. మరి ఎవ్వరికి అక్కడ యాక్సెస్ ఉండదు. కానీ మరి అక్కడ భూమి కంపించెను అని మనం చూడవచ్చు. అంతేకాదు ఆ అగ్నితో ఆ సీనాయి పర్వతం మీద ప్రభువు దిగి వచ్చెనుంది. ఇక్కడ చూసినట్లయితే మరి తన శత్రువులకి ఆయన, నీ శత్రువులకు నీ నామం తెలియజేయటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగా నువ్వు దిగి వచ్చేదవు. చాలాసార్లు ఎవరైనా మనల్ని ఏదైనా అంటే నిందలు, అపనిందలు వేసినా, లేకపోతే ఏదో పరిస్థితులు మనము ప్రతీకారం పగ తీర్చుకునే వారం కాదు. కానీ దేవుని అగ్ని, దేవుని బిడ్డల్ని ఏదైనా అంటే దేవుని అగ్ని
దిగి వస్తదంట. దేవుడు ప్రతీకారం తీర్చువాడుగా ఉన్నాడు. మరి ఆయన ఎవరండి? చాలా సార్లు మనం మర్చిపోతాం. ఆయన దహించు అగ్ని. మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారే కాదు, కానీ దేవునికి ఇష్టం లేని పనులు, పాపంతో మనం నిండినట్లయితే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. చాలా సార్లు ఆ విషయాన్ని మనం మర్చిపోయేవారుగా ఉన్నాం. అంతేకాదు, మీరు చూసినట్లయితే న్యాయాధిపతులు 5:5 ఒకసారి చదువుకుందామండి. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలోని ప్రవాహములు వచ్చెను. దేవుని సన్నిధి అగ్నితో పోలుస్తున్నాడు, ఒక ప్రవాహముతో పోలుస్తున్నాడు. నిజంగా ఈరోజు దేవుని సన్నిధిలో మనకు అటువంటి భయం ఉందా? అటువంటి వణుకు మనం కలిగి ఉన్నామా? మరి ఆయన అగ్నితో దిగి వస్తాడని. మరి మోషే ఆయన ఒక చర్చ్‌లో, ఒక దేవుని సన్నిధిలో కలుసుకోలేదు, కానీ ఒక పర్వతం మీద ఆ మండుచున్న అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఇది పరిశుద్ధమైనదని మోషే చెప్పులు విప్పి నిలబడటం మనం చూడవచ్చు. మరి దేవుని సన్నిధిలో మనం ఈ దినాన వణుకుచూ ఉన్నామా లేదా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకునే వారుగా ఉండాలి. చాలాసార్లు మనము అటువంటి భయం ఈ దినాన చాలా క్రైస్తవ్యం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఏదో మందిరానికి వెళ్ళటం, కాసేపు కూర్చోవడం, కాలక్షేపం చేసుకొని మరి ఇచ్చిన స్నాక్స్ తినేసి వచ్చేవారుగా ఉన్నా కానీ నిజంగా ఇది నా దేవుని సన్నిధి, నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న భయము మనలో లేనివారుగా ఉంటున్నాము. అలానే ఇక్కడ కొన్ని వచనాలు చూసినట్లయితే మళ్ళా యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో చూసినట్లయితే అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగి వచ్చేదవుగాక. మనం ఇతరులకు మనము పగ తీర్చుకోవడం కాదు, కానీ దేవుడే మన పక్షాన పగ తీర్చుకునేవాడుగా ఉన్నాడు. నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లునుగాక, తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలంలో చూసి ఉండలేదు. మరి ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నావేమో. నా జీవితంలో అంతా డిలే నడుస్తుంది, నా జీవితంలో ఏది ముందుకు పోవట్లేదు, ఆగిపోయిన స్థితిలో నేనున్నాను, ఇంకా నా జీవితం ఇలానే ఎండప్ అయిపోతుందేమో, ఇంకా నాకు బిడ్డలు కలగరేమో, ఇంకా నాకు వివాహం జరగదు, ఇంకా నేను స్థిరపడనేమో అని అనుకుంటున్నట్లయితే ఎవరి దగ్గర నీ బాధను చెప్పుకోవద్దు, కానీ దేవుని దగ్గర కనిపెట్టు, ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఆయన నీ కొరకు ఏర్పరిచిన కార్యములు ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ విని ఉండలేదు, ఎవరు చేయలేంది మన ప్రభు చేయగలిగిన సమర్థుడు. అలానే ఒకసారి కీర్తనలు 99:1 చదువుకుందామండి. కీర్తనలు 99:1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. చాలాసార్లు మన దేవుని యొక్క గొప్పతనము మర్చిపోతాం కాబట్టి మనం భయపడతాం. చూసారా, ఆయన కెరూబుల మీద ఆసీనుడైన వాడు, భూమి కదులును, భూమి కంపించును, భూమి వణుకును. మరి జనుల మీద ఆయన రాజ్యము చేయువాడుగా ఉన్నాడు. అంతేకాదు, కీర్తనలు 65:5 ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు 65:5. మా రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. మరి ఇక్కడ చూసినట్లయితే ఎంత భూదిగంతంలో నీవే సర్వశక్తిమంతుడు, సముద్రం మీద నుండి వారికి ఆశ్రయం నీవే, మరి నీతిని బట్టి భీకర క్రియలు చేయవాడు. చాలాసార్లు మన జీవితంలో మనం ఎందుకు పొందుకోలేమంటే మరి దేవునికి మనకి కొన్ని పాపాలు అడ్డుగా వస్తున్నాయి. అంతేకాదు, మనము స్వనీతితో నిండినట్లయితే, పాపముతో నిండినట్లయితే దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేని వారుగా ఉంటాం. అదే 5వ వచనం చూసిన, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొంచు, సంతోషంగా నీతి అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు.
మరి యథార్థంగా పంచేవారు, నీతిగా బ్రతుకువారు, ఎటువంటి పాపముని చేయకుండా బ్రతుకుతూ ఆయన కొరకు కనిపెట్టినట్లయితే ఈ దినాన ఖచ్చితంగా దేవుడు నీ కొరకు చేయబో కార్యాలు ఎంతో గొప్పవి. మరి ఎవరును ఆ కార్యాలు సఫలం చేయువాడు ఆయనే. మరి నీవు ఈ దినాన నీ కుటుంబంలో నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు హింసింపబడుతున్నావా? లేక నువ్వు అందరి చేత నిందలు పొంది ఉన్నావా? మౌనంగా ఉండు. దేవుడు నీ పక్షాన కార్యం సఫలం చేయబోతున్నాడు. అంతేకాదు నువ్వు యథార్థంగా నడుచుకునేవాడుగా ఉంటే, నువ్వు నీతిపరుడుగా ఉన్నట్లయితే ఎవరికి ఏ హాని, ఎవరికి ఎటువంటి నొప్పి చేయకుండా నీ ఒక ఏమంటారు దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఇక మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వల్లే మేమందరము ఆకు వలె వాడిపోతుంది. చాలాసార్లు కొంతమందేమో తప్పులు రహస్య పాపములు చేసేవారుగా ఉంటారు. కొంతమందేమో స్వనీతి, నేను అంత బాగానే ఉన్నాను, నా అంత భక్తుడు ఎవడు ఉండడు, నా అంత ప్రార్థన వీరుడు ఎవరు ఉండరు, ప్రార్థనా పరుడు నేను చాలా మంచివాడినని స్వనీతిని ఆధారం చేసుకునేవారుగా ఉన్నాము. పక్కనోళ్ళందరినీ తిడుతూ నేనొక్కడినే మంచోడినంటే అది ఎలాగా మంచితనం అవుతుందండి? స్వనీతితో మన యొక్క నీతి నువ్వు ఎంత మంచివాడివైనా సరే మన నీతి ఆయన ఎదుట మురికి గుడ్డల వలె ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలానే 7వ వచనం నుంచి నీ నామం బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయింది, నిన్ను ఆధారం చేసుకున్నట్టకై తను తాను ప్రోత్సాహపరచువాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి మా దోషముల చేత నీవు మమ్మల్ని కరిగించి ఉన్నావు. నిజంగా చాలాసార్లు ఆయన భీకరుడు, పర్వతములు తత్తరిల్తాయి. మరి మన పక్షాన పోరాడువాడుగా ఉన్నాడు. ఎవరికి మనం జవాబు చెప్పక్కర్లేదు, ఆ దేవునికి మనం జవాబుదారి. మరి అన్నిటికీ మనం ఏ తప్పు చేయకపోయినా నిందించబడితే మన శత్రువులతో పోరాడువాడు ఆయనే. మరి పగ తీర్చుకొనుట నా పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనము ఆయనకి మొరపెట్టేవారుగా లేము. ఆయన ఆశీర్వాదాలు ఎందుకు పొందట్లేదంటే ఆయన యొక్క ముఖము ఎందుకు చాటు చేయబడిందంటే, ఎందుకంటే మనలో కొన్ని రహస్య పాపములు మనము పెట్టుకొని ఉన్నాం. మరి అది భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు కదండి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని. నిజంగా వాటి వల్ల మనం పొందుకోవాల్సినవి ఆలస్యం అవుతున్నాయి. వాటి వల్ల మనకు మనం దేవుని కొరకు కనిపెట్టిన కార్యాలు డిలే అవుతున్నాయి. అంటే కొన్ని నీకును నీ దేవునికి అడ్డుగా వచ్చే పాపములేంటో దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే ప్రభు తప్పక వాటిని మనకి ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. ఈ దినాన చాలామంది అంటారు, కనిపెడుతూనే ఉన్నానండి నా వివాహం కొరకు, కనిపెడుతూనే ఉన్నానండి సంతానం కొరకు, కానీ ఏమీ జరగట్లేదు. నా ఉద్యోగం కొరకు కనిపెడుతున్నానండి, ఏమీ అవ్వట్లేదు అంటాం. కానీ కొన్ని దేవుని మొహం మరుగుపరచబడి ఉంటుంది. ఎందుకంటే నన్ను రక్షింపక నా హస్తము కూర్చగా లేదు, నా చెవులు మందగిల్లలేదు, కానీ మీ దోషములు మీకును నాకును అడ్డుగా వస్తున్నాయని దేవుని వాక్యం యెషయా గ్రంథంలో రాయబడి ఉంది కదండి. మరి వాటి వల్ల మన జీవితంలో కొన్ని ఆలస్యం జరుగుతున్నాయి. ఆ తర్వాత 8వ వచనం చూసినట్లయితే యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నిజంగా చాలాసార్లు ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. ఒకవేళ వారు వీరిని సహాయాలు కోరేవారుగా ఉన్నాం ఎందుకు నేను వీరికి నా బాధలు చెప్పుకోవడం, ఎందుకు నేను వారిని వీరిని అడుక్కోవడం, నా పరమ తండ్రి నాకున్నాడు. ఆయన నిరీక్షణ లేనివారుగా ఎంతో మనం అటువంటి కార్యాలు చేసేవారుగా ఉన్నాం. నీవు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. చాలాసార్లు మనము ఎందుకు ప్రభా నన్ను సృష్టించావు, నా వల్ల ఏం చేత కావట్లేదు, పనికి రావట్లేదు అని అంటాం. కొంతమంది ఏమో ఎందుకు ప్రభా నా ముక్కు ఇలా ఉంది, నేను అందంగా లేను, నేను పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అని అంటాం. కానీ ఆయన
కుమ్మరివాడు. ఆయన అనుకున్న రీతిలో మనల్ని సృష్టించాడు. మీ ఆయన చేతి పని మనమై ఉన్నాం. చాలాసార్లు మనల్ని మనము అలా పాయింట్ ఔట్ చేయకపోయినా ఇతరులను మనం పాయింట్ ఔట్ చేస్తాం. ఆమె చూడు ఎంత పొట్టిగా ఉంది. ఆమె చూడు ఎంత నల్లగా ఉంది. ఆమె మొహంలో ముక్కు వంకరగా ఉంది. మూతి వంకరగా ఉంది. కానీ నీవెవరు? దేవుని సృష్టించి మనమందరం ఎవరండి? దేవుని యొక్క రూపము మనది. దేవుడు నిర్మించిన వారము. ఆయన యొక్క చేతి పనినైన వారం. మరి ఆయన కుమ్మరివాడు. ఆయనకు తగిన రీతిలో ఒక్కొక్కరిని తయారు చేసుకున్నప్పుడు మనం ఎందుకు వంకలు పెట్టాలి? నిజంగా అది కూడా పాపమే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ దినాన ఏం లేదండి. నేను చెప్పవలసింది ఒక్కటే ఏంటంటే, చాలాసార్లు ఎందుకు నేను దేవుడిని అడుగుతున్నానే నా జీవితంలో డిలే అవుతుంది. ఎందుకు నేను ముందుకెళ్ళలేకపోతున్నాను? ఎందుకు నేను ఆగిపోయిన స్థితిలో ఉన్నాను? ఎందుకు నేను మంచే చేయాలనుకుంటే చెడే ఎదురవుతుంది? అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను ఏది చేసినా తప్పుగా కనపడుతుంది. నా మీద నిందలు వేస్తున్నారే అని అనుకున్నట్లయితే, నువ్వు యథార్థంగా దేవునికి నచ్చిన రీతిలో ఎటువంటి పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన రీతిలో నీ హృదయాన్ని, నీ యొక్క యథార్థతను, నీతిని కాపాడుకొని వాడవైతే, నీవు దేవుని కొరకు కనిపెట్టు వాడవైతే, నీ పట్ల దేవుడు కలిగిన కార్యములు ఎంతో గొప్పవి. మరి అదే అంటే ఆయన ఆ వచనం మళ్ళీ చదువుకుందాం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదు. మరి తన కొరకు కనిపెట్టు వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. తన కొరకు కనిపెట్టు వారి పట్ల కార్యం సఫలం చేయువాడు ఆయనే. ఎందుకు డిలే అవుతుంది? ఎందుకు కొన్ని జరగట్లేదంటే కొన్ని ప్రభువు యొక్క ముఖము మనకు మరుగు చేపడుతున్న మన యొక్క స్వనీతిని బట్టి, మన పాపాలను బట్టి మరి ఆ యొక్క డిలే అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేవుని దగ్గరికి వద్దాం. ఎంతకాలమైంది మనం ప్రార్థన చేసి, ఎంతకాలమైంది ఆయన సన్నిధిలో కూర్చొని మనము మొరపెట్టి. చాలామంది అన్నీ కావాలి మనకు. ఆశీర్వాదాలు కావాలి, బిడ్డలు కావాలి, మంచి ఇల్లు అన్నీ కావాలి. కానీ దేవుని ముఖానికి అనుగుణం దేవునితో సమయం గడపము. మరి అదేదో ఏదైనా నొప్పి వస్తే ఏం చేస్తామంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. అలానే ఆ హృదయం గాయమైనప్పుడు ఒక నొప్పి వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. కానీ మిగిలిన టైంలో అంతా బాగుంటే, అంతా సాఫీగా ఉంటే మనకి దేవుడు అక్కరే లేదు. కాబట్టి ఈ దినాన తన కొరకు యథార్థంగా కనిపెట్టు వారిని దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీవు దేవుని కొరకు కనిపెడుతున్నావా? ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కార్యములు సఫలం చేయటానికి మరి ఏ దేవుడును ఎక్కడ లేడు. ఎవరు అటువంటి కార్యాలు ఆ దేవుడు తప్ప ఎవరు చేయలేరు. కాబట్టి గొప్ప వాటి కొరకు ఎదురు చూద్దాం. ఆయన సన్నిధిలో గడుపుదాం. అంతేకాదు, దేవునికి ఇష్టం లేనిది ఏది మన హృదయంలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన మాటలో కానీ, మన చూపులో కానీ ఉండకుండా మన యొక్క రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. నేను నీ కొరకు కనిపెట్టు వారి కొరకు ప్రభా, నువ్వు చేసే కార్యములు సఫలం చేయవాడు నీవే, ఎప్పుడు ఎన్నడి మరి ఏ దేవుడు లేడని అయ్యా నీ వాక్యం స్పష్టంగా చెప్తుంది నాయన. అవునయ్యా, నీ కార్యాల కొరకు కనిపెట్టు వారుగా ఉన్నాం నాయన. చాలాసార్లు మా జీవితంలో మేము నిరుత్సాహంతో నిండిపోతున్నాం నాయన. ఎంతో అయ్యా మాలో ఎంతో నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇంతే నా జీవితం అనుకుంటున్నాను నాయన తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన తండ్రి. అయ్యా ఉన్నైనా మా పట్ల నువ్వు కలిగిన తలంపులు ఎంతో ఉన్నతమైనవి నాయన తండ్రి. మా యొక్క సొంత ఆలోచనల చేత, స్వనీతి చేత, పాపముల చేత ప్రభా మేము ఆ కార్యాలు జరగకుండా ప్రభా అవి దోషాలు అడ్డుగా వస్తున్నాయని చెప్తున్నాను నాయన తండ్రి. అయ్యా నీ ఎల్లప్పుడూ ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మేము పరీక్షించుకుంటూ నీ వాక్యంతో మమ్మల్ని మేము కడుక్కునేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. వితిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.
మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలుపంపులు పొందండి. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.